తెలంగాణలో ఉన్న ప్రధానమైన సమస్యలు డైవర్ట్ చేయడానికి ఈరోజు మరి ప్రొఫెసర్ గారి నాగేశ్వరరావు గారి సబ్జెక్ట్ ముందుకు తీసుకొని వచ్చాం. ఆంధ్ర పోలీసు తెలంగాణ వచ్చిండ్రు. మనం ఇక్కడ చూసినాం, ఇక్కడ మొత్తం ఇంటెలిజెన్స్, ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఇక్కడ కూర్చున్నారు. ఆంధ్ర ఇంటెలిజెన్స్ లోపల దిగిండ్రు. దేనికోసం దిగిండ్రు, ఏం అవసరం అని దిగిండ్రు? ఈరోజు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు వీళ్ళు ఇక్కడ పనిచేయడానికి? రేనా గారు ఇచ్చిండ్రు. రెడ్డి నాయుడు పాలన నడుస్తాను తెలంగాణలో. ఓటుకు నోటు రేవంత్ రెడ్డి పేరుగా రేనా, ఎందుకంటే అక్కడ నాయుడు గారు ఇక్కడ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిస్తే రేనా గారు. వారి పాలన ఈరోజు తెలంగాణ కొనసాగుతూ ఉన్నది. పోలీసులు వీళ్ళకి తెలియకుండా తెలంగాణకు ఏ విధంగా వస్తారు? ఈరోజు ప్రధానమైన సమస్య కల్లాల కాడ గుండెలు ఆగిపోతూ ఉన్నాయి రైతులకి. 16 మంది చచ్చిపోయినారు. ఇప్పటికే 16 మంది చచ్చిపోయినారు. ఒక మంచిర్యాలనే ఒకే కుటుంబానికి చెందిన మన 4 చనిపోయినారు. అర్థమైందా? మహిబాద్లో 1 చనిపోయినారు. ఈ విధంగా ఇంతమంది చనిపోతూ ఉంటే నాగరాజ్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, గుండారపు వెంకటేష్, నెల్కి లచ్చన్న గారు, మరి వెంకటాపురం శంకరయ్య, మేడ్చల్ల, ఈ విధంగా ఇంతమంది 16 మంది ఇయాటికి రైతులు కల్లాల కాడ చనిపోతూ ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్ళ మాట్లాడకుండా మేము అన్ని ఒట్లు మొత్తం కొనేసినాం. డైవర్ట్ చేయడానికే ఈరోజు ఈ దుకాణం అంతా. ఈ దుకాణం దేనికోసం? అదేగా మరి ఇప్పుడు నా ప్రశ్న. ఇవాళ మానవ హక్కుల కమిషన్ నేను ఫిర్యాదు చేసిన. తెలంగాణ రైతు సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడతలేవు? మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? దీనిపైన ఎందుకు పెద్ద ఎత్తున లేస్తలేరు? రిటైర్డ్ అయిన వ్యక్తులు దాదాపు ఇప్పటికి 96 మంది చనిపోయారు. మీరు వింటే వీస్తుపోతారు. రాష్ట్రపతి గారు ఈరోజు ఉత్తరం పెట్టిండ్రు ఇండివిజువల్గా, ఈయన పైసలు వాళ్ళ పైసలు ఇవ్వమని. రాష్ట్రపతి గారు ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టిన నా ఫోన్లో ఉన్నది. పెట్టిన 12,300 మందితో ఈరోజు ఉత్తరాలు పెట్టిపించిన ఇది రాష్ట్రపతి గారికి. అలా ఆమె బాజాప్తా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆమె లెటర్ పెట్టిన పరిస్థితి. అంటే ఈరోజు రాష్ట్రపతి గారు స్పందించాలన్నా ఒక ముఖ్యమంత్రి గారు చేసే డ్యూటీ, రాష్ట్రపతి గారు గుర్తు ఇవ్వాలన్నా ఒక ముఖ్యమంత్రి గారు చేసే డ్యూటీ. కాబట్టి ఇది దౌర్భాగ్యం, ఇది దరిద్రం, ఇది బాగా దరిద్రం. దీన్ని సహించేదే లేదు. ఇది మాత్రం 101% ప్రభుత్వ వైఫల్యం అనేది కనబడుతుంది. ఇక తెల్లాలేస్తే ఆంధ్రాకి వెళ్ళి విగ్రహాలు తీసుకొచ్చి పెడతా ఉన్నాం. అరే ఉన్న విగ్రహాలు చాలు భయ, ఇంకెందుకు తెచ్చి పెడతారు? దేనికోసం తెచ్చి పెడతారు? మీరు ఏమనుకొని తెచ్చి పెడుతుండ్రు? కేవలం ఓట్ల కోసమే కదా. ఈరోజు ఎన్టీఆర్ ఎన్నుపోటు పొడిచేది నీవే, ఎన్టీఆర్ కుటుంబాన్ని నాగం చేసేది నీవే. హరికృష్ణకు మంత్రి మన ఎమ్మెల్యే గెలిచినాక మంత్రి పదవి ఇవ్వకుండా చేసేది నువ్వు చేయబట్టి ఆయన గుండెకి చచ్చిపోతారు. ఈరోజు నందమూరి వాళ్ళు ఎవరు కూడా కనబడకుండా చేస్తావు. ఈరోజు మళ్ళీ ఆయన బొమ్మ విగ్రహం పెడతానని నువ్వే అంటావు. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ప్రేమ? కత్తితో నువ్వే పొడుస్తావు, మళ్ళీ చచ్చిపోయినాక కుట్లేస్తావు. బతికేనికి కాదు, సచ్చదాకా చూసి చచ్చినాక నువ్వే కుట్లేస్తావు. అట్లున్నది బొమ్మలు పెట్టడం. ఈరోజు ఆ బొమ్మలు కూడా ఎందుకు పెడుతుండ్రు? ఎవరి పాలన పెడుతుండ్రు? రెడ్డి నాయుడు పాలన, రేనా నాయుడు పాలన. ఇది రేనా నాయుడు అంటే ఒక కామెడియన్ ఉంటాడు సినిమాలో. కాబట్టి ఆయన పాలన ఈరోజు తెలంగాణ కొనసాగుతూ ఉంది. ఇటువంటి పాలనను పాలదోలాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మీరందరూ కూడా హైదరాబాద్కు రావాలి. అందరు మీ సినిమాలు ఇక్కడ నడవాలి. మీ సినిమాలు నడవనీయం, మేము ఇక్కడ రానియం. మాకు ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్లు, బోస్ట్ ఫీలింగ్ తెలంగాణలో ఉండయి. తిక్క రేగిందా, తిక్క రేగలేదా, రెండే కథలు, రెండే కులాలు ఉంటాయి. తిక్క రేగిందనుకో ఈరోజు ఇక్కడ మీ సినిమాలు నడవాయి. మా కులపోలు నడుపుతారు, అక్కడ నడిచినట్టు ఇక్కడ ఎవరు నడవది. కాబట్టి ఈరోజు ఒకసారి పిలిపించినామంటే 4 కోట్ల మంది ఒకే మాట మీద, ఒకే బాణి మీద ఉంటాం, ఒకే వాణి మీద ఉంటాం. కాబట్టి ఈరోజు మీరు మీ సినిమాలు నడవై, మీరు ఇక్కడ తిరగరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపటి దినాన్ని ఆయన ముఖ్యమంత్రి పోతుంది. ఆయన ముఖ్యమంత్రి పోయినాక పుసుక్కున చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన అనుకో, మీకు ఆ శవం కూడా రానియం. కాబట్టి అంత వైల్డ్గా మా బిహేవియర్ ఉంటుంది. అంత వైల్డ్గా మనం మార్చద్దు. మేము సాధువు లెక్క ఉన్నాం, మీరు సాధువు లెక్కనే మమ్మల్ని చూడాలి. మేము కూడా విచక్షణ కోల్పోతే మరి మీకైతే పోలీసులు పవర్ కావాలి. మా పోలీసుల పవర్ కూడా మాకేం అవసరం లే. మా కాటీలే చురకత్తులు అవుతాయి, మా చేతులే చురకత్తులు అవుతాయి. వాటితోనే మీకు జవాబు చెప్తామని బరాబర్ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు జగన్ గారికి కేంద్రంతో చుక్కలు చూపిస్తారని మాట్లాడడం చెప్పిండు. మరి ఈ వాదననే ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిండు. ఈ వాదన చెప్పడంతోనే వాళ్ళకి ఎంత నొప్పి ఏమనిపించింది? మరి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిండు కదా కేంద్రంతో చుక్కలు చూపిస్తాను జగన్ గారు. బ్రదర్, పవన్ కళ్యాణ్ అంటాడు గతంలో చెగువీర ఫోటో పెట్టుకున్నాడు. చెగువీర అంటే ఒక పెద్ద యువ కిషోరం, చాలా గొప్పడు. ఏకదం టోపీ మార్చేసి సనాతన అని అన్నాడు. దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్. అర్థమైందా? ఇక్కడ సనాతన అనేది తీసుకుంటే ఏంటంటే రూపాయి ఖర్చు ఉండదు.
అదే నా మతపరమైన రెచ్చగొట్టేసి వాడు మనకు శత్రువు, వీడు మనకు శత్రువు, ఔరంగజేబ్ మనకు శత్రువు అని ఓట్లు వేయించుకోవచ్చు. చెగువీర అంటే అన్ని డెవలప్మెంట్ అన్న మాటలన్నీ నిలబడాలి కాబట్టి బాగానే మార్చింది. అంటే అసొంటిది ఏషం మారుస్తారు, అర్థమైందా? సినిమాలు ఒక్కొక్క సినిమాలో ఒక మీసం మెలేసిన సినిమా ఉంటుంది, మీసాలు ఉడవిక్కున్న సినిమాలు ఉంటాయి. కాబట్టి అటువంటి నటులు వచ్చినప్పుడు అటువంటి మాటలే వస్తాయి. ఈరోజు ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆయన ఉంటే నువ్వు అమిత్ షా, జగన్ రెడ్డి వీళ్ళంతా మీరందరూ కూడా మళ్ళీ బీజేపీలో ఉన్నోళ్ళే అబ్బా. బీజేపీలో వాళ్ళని మాట్లాడమని చెప్పు. వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వెంకయ్య నాయుడు, పెద్ద పెద్ద పూరంధేశ్వరి గారు ఉన్నారు. వాళ్ళని స్పందించమని, నిజంగా లోపలి చెప్పిందా లేదా చెప్పమని చెప్పు. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఆ పార్టీతో సోపత్ చేసిన ఇప్పుడు మీరు చేయబట్టే కదా బీజేపీ అధికారంలో ఉన్నది, అర్థమైందా? కాబట్టి ఇవన్నీ పనిచేసి ఈరోజు ఒక సాధువు లాంటి ప్రొఫెసరు ఆయన నోటికి వచ్చింది ఏదైతే విశ్లేషణ ఉందో ఆయనకున్న ఇన్ఫర్మేషన్తో చెప్పిండు. అది రాంగ్ అయితే మీరే చెప్పండి. ఆయనకు అమిత్ షానే చెప్పొచ్చు, ఆయనకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ లెవెల్లో చెప్పొచ్చు. కాబట్టి అమిత్ షా గారు నేను చెప్పలేదు అంటే ఏ పై దానికి. అయినా కానీ ఆయన మాటలు వెనక్కి తీసుకుండు కదా, తీసుకోవద్దు ఆయన. నేనైతే బరాబర్ తీసుకోను. నేనే అంటున్నా ఈరోజు బరాబర్ మీరు పోయి అమిత్ షా దగ్గర మీరు ఆయన జగన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయమని మీరు అన్నారు. నేను అన్నా, కేసు పెడతారా? ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి మీరు అది రాంగ్ ఆయన వెనక్కి తీసుకున్నాక కూడా మీరు ఈ విధంగా చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా చాలా తీవ్రమైన స్పందన, చాలా తీవ్రంగా మేము కూడా స్పందిస్తామని వాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం.